మార్నింగ్ పిల్లల్ని స్కూల్‌లో వదిలిపెట్టేటప్పుడు తలకి క్యాప్ పెట్టుకోకుండా వెళ్ళిపోయాను. ఇంకా ఒకటే తుమ్ములు బాగా జలుబు పట్టేసింది. అండ్ ఇప్పుడైతే పిల్లలు స్కూల్ దగ్గరికైతే వెళ్తున్నాను. వర్షమైతే పడుతుంది. అండ్ మనీషాకి స్కూల్‌లో ఈరోజు ఇయర్ టెస్ట్ అయితే జరిపారంట. సో, అది రిజల్ట్ అయితే ఇచ్చారు ఎన్వలప్‌లో పెట్టి. స్కూల్‌లో అప్పుడప్పుడు ఫిజికల్, డెంటల్ అండ్ ఇయర్ టెస్ట్ అలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ అది రిపోర్ట్ కూడా ఇస్తూ ఉంటారు రెగ్యులర్‌గా. ఇయర్ రిపోర్ట్‌తో పాటు పాపకి ఈ డ్రాయింగ్ బుక్ కూడా ఇచ్చారంట. సో, ఇంటికి వెళ్ళి చూద్దాంలే అంటే లేదని అక్కడే అన్ని చూపిస్తుంది. షూస్, వింటర్ జాకెట్స్ అన్ని కింద రూమ్‌లో ఒక్కొక్క క్లాస్‌కి ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది. అక్కడ పెట్టుకుంటారు. సో, ప్రతిరోజు చేంజ్ చేసుకొని రావాలి. ట్రామ్‌లో వెళ్ళేటప్పుడే స్కూల్లో జరిగిన ముచ్చట్లన్నీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీగా చెప్తూ ఉంటారు. స్కూల్ నుండి డైరెక్ట్ గా గలేరియా క్రాకోవ్స్కాకి అయితే వెళ్తున్నాం. చిన్న పని ఉంది, అది కంప్లీట్ చేసుకొని వెళ్దాం అనుకుంటే ఇక్కడ బర్గర్ కింగ్ చూసి బర్గర్ తినాలనిపించింది అని అన్నాడు మోనిష్. అందుకే ఇప్పించాను. వీళ్ళు బర్గర్ తీసుకున్నారని చెప్పేసి నేనైతే చీజ్ బైట్స్ అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చూడ్డానికి మాత్రం పునుగుల్లాగా ఉన్నాయి కదా. అండ్ మనీషా బర్గర్ తినేది వెరైటీగా ఉంటుంది. లోపల ఆ లీవ్స్ అన్ని తీసేసి ఓన్లీ ఆ చికెన్ పెట్టుకొని తింటుంది. అక్కడే తినేసి ఇంటికైతే వెళ్ళాము. ఇంకా మోనిష్కి అసలు టైం లేదు. వెంటనే మ్యాథ్ ట్యూషన్ అయితే జాయిన్ అయ్యాడు. సో మిగతా సబ్జెక్ట్స్ నేను చెప్పగలను కానీ మ్యాథ్ మాత్రం నా వల్ల కాదు. అండ్ మనీషా కూడా హోంవర్క్ ఉందని తనే చేసుకుంటుంది.